నూజివీడును మరో గోవాగా మార్చేశారని వైఎస్సార్సీపీ నేతలు, కూటమి ప్రభుత్వ నేతలపై ధ్వజమెత్తారు. పండుగ 3 రోజుల సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచి, క్రీడలకు కానాచి ఉన్న నూజివీడును భారీ జూద క్రీడలకు, కాసినోలకు నిలయంగా మరో గోవా, బ్యాంకాక్గా కూటమి ప్రభుత్వం మార్చేసిందని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. శనివారం నూజివీడులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నేతలు మాట్లాడారు. వారం రోజులుగా నూజివీడు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలంతా గమనిస్తున్నారని, పొరుగు ఊరు నుంచి వచ్చినా గౌరవించి అందలమెక్కిస్తే అదే నియోజకవర్గంలోని ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని విరుచుకుపడ్డారు. పండుగ 3 రోజులు సాంప్రదాయాలకు పరిమితమై జీవనం గడిపే పేదలకు గుండెకోత మిగిల్చే భారీ కుట్రలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. జూదాలు, అక్రమ మైనింగ్, కుట్రలుకుతంత్రాలు ఆపకపోతే మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా నిరోధించి, పేదలు కడుపు నిండా 4 మెతుకులు తినేలా తక్షణ చర్యలు చేపట్టాలని హితవు పలికారు. సమావేశంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు గుడిమెళ్ల కృష్ణంరాజు, నూజివీడు నియోజకవర్గ ఐటీ వింగ్ అధ్యక్షులు రవి సామ్రాట్, నేతలు మందాడ శంకరరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా కొలుసు పారసారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా నూజివీడు వాళ్ళు బయట వాళ్ళని ఎప్పుడు మేము గౌరవిస్తూ ఉంటాం. అలాగే మీరు కూడా వచ్చారు, మిమ్మల్ని గౌరవించాము, మిమ్మల్ని ఎమ్మెల్యే చేసాము, మిమ్మల్ని మినిస్టర్ కూడా దేవుడి దేవాల మినిస్టర్ అయ్యారు. మేము నూజివీడు వాళ్ళందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే పాలడి వెంకటరావు గారి తర్వాత నూజివీడు మినిస్ట్రీ మీ ద్వారా వచ్చింది. మేమేమనుకున్నామంటే నూజివీడిని బాగా డెవలప్ చేస్తారు, మన నూజివీడికి కూడా మంచి రోజులు వచ్చినాయి, శారద గారు వచ్చారు, మినిస్టర్ గారు అయ్యారు, మన నూజివీడికి బాగా డెవలప్మెంట్ అవుతుందని అనుకున్నాం. కానీ మన నూజివీడిని ఎంత డెవలప్ చేస్తారని అనుకోవాలి. ఎంతలాగా అంటే మన నూజివీడిని కూడా గోవా, బ్యాంకాక్ లెవెల్లో తీసుకెళ్ళిపోయారు మీరు. ఎందుకంటే ప్రతి ఊరిలోనూ చిన్న చిన్న ప్యాకెట్లు వేసుకుంటారు, చిన్న చిన్న కోడి పందాలు వేసుకుంటారు, రోజుకి ఎక్కడో అక్కడ జరుగుతూ ఉంటాయి. అలాంటి పేదవాళ్ళందరినీ పట్టుకొని పరిగెత్తుతారు పోలీసులు, కిలోమీటర్ల పరిగెత్తి పట్టుకుంటారు. కానీ ఇక్కడ అందరూ కుమ్మక్కయ్యి 500 మంది కూర్చొని కుమ్మక్కయ్యి ప్యాకెట్లు పెట్టుకుంటారు, క్లబ్బులు జరుపుతారు, పబ్బులు జరుపుతారు. అలాంటి వాళ్ళని మాత్రం సంవత్సరం నుంచి జరుగుతున్నా కానీ మినిస్టర్ గారు నోటీస్కి రాలేదు. అది ఎందుకు రాలేదో మాకైతే తెలియదు. అది ఎక్కడికి వెళ్తుందో, ఏ లెవెల్కి వెళ్తుందో అనేది మాకైతే తెలియట్లేదు. అది రేవ్ పార్టీ కల్చర్కి వెళ్ళొచ్చు, ఇంకెక్కడికైనా జరగవచ్చు. మినిస్టర్ గారు 270 మంది దొరికారు, 2 రోజుల్లో బయటకు వచ్చారు. మీడియా వాళ్ళు మైకులు పెడుతుంటే అరే మహా న్యూస్, అరే TV9, అరే ఈటీవీ వాళ్ళని బెదిరించడం, పోలీసుల్ని ట్యాగులు చూసి రామకృష్ణ, కృష్ణారెడ్డి, వీడా వాడా వాళ్ళ పేర్లు రాసుకోవడం. అంటే వచ్చిన వాళ్ళు ఎంత బలిసిపోయి ఉన్నారు, ఎంత దాకా వచ్చారు అనేది మీరు ఒకసారి గమనించండి. అలాంటి వాళ్ళను కూడా ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నారు అంటే మీరు ఒక్కసారి దాన్ని గమనించి ఇలాంటి కల్చర్ని ఎప్పటిదో అయినా మీరు ఆపితే మేము చాలా సంతోషిస్తాం. మీరు మీడియాలో మాట్లాడుతున్నప్పుడు నేను చూశాను, గమనించాను, మీరు ఎప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు, సబ్జెక్ట్ పరంగా వెరీ నాలెడ్జబుల్. అయినప్పటికీ ఒక్కసారి మీరు క్వశ్చన్ అడుగుతుంటే మీరు నీళ్ళు నవ్వుతున్నారు మీడియాలో చూస్తుంటేనే. మేము అందరూ చూస్తూనే ఉన్నాం, జనాలు అందరూ చూస్తున్నారు. అంటే మినిస్టర్ గారు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా అని అనుకుంటున్నారు, మీడియా మిత్రులు అందరూ అనుకుంటున్నారు, జనాలు అనుకుంటున్నారు. కానీ మీ పరువుని మీరు కాపాడుకోలేకపోతున్నారు, నూజివీడు పరువుని పోగొడుతున్నారు. మీరు ఒక్కసారి గమనించండి, ఏదన్నా ఎక్కువ మాట్లాడినా క్షమించండి. మీరు ఈ ఈ ఈ పద్ధతిని ఇప్పుడుతో కట్ చేయకపోతే కనుక రాను రాను మీరు చాలా వేరేగా ఆలోచించాల్సి ఉంటుంది, వేరే విధంగా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మా ద్వారా కాదు, ప్రజల ద్వారానే మీకు ఎదుర్కొంటారు. సో మీరు కొంచెం దీన్ని ఇక్కడతో పోలీసుల ద్వారా కట్టడి చేయాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 28 సంవత్సరాలుగా నూజివీడు నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ గోగినేని బాలాజీ గారి ప్రేమలత సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ నందు డాక్టర్ గోగినేని బాలాజీ గారు ఇకపై ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటారు. నూజివీడు ప్రజల సౌకర్యార్థం ఓపీజీ ఎక్స్రే ద్వారా 32 దంతాలు ఒకే ఎక్స్రేలో చూడగలిగే సౌకర్యం ఉచితం. ఈహెచ్ఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత దంత వైద్యం. ఎక్స్రే నిమిత్తం ఈహెచ్ఎస్ పేషెంట్లు బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. అన్ని రకాల దంత వైద్యాలు లేజర్ పరికరాలతో చేయబడును. ప్రేమలత సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, నూజివీడు. క్రిమ్సన్ క్లబ్ నూజివీడు ఎక్స్క్లూసివ్ బ్రాండెడ్ షోరూమ్ ఫర్ మెన్ అండ్ కిడ్స్. మా షోరూమ్ నందు షర్ట్స్, టీ-షర్ట్స్, జీన్స్ ప్యాంట్స్ అండ్ షార్ట్స్, లోయర్స్ మరియు 5 సంవత్సరాలు దాటిన చిన్నపిల్లలకు అన్ని రకాల రెడీమేడ్ డ్రెస్సులు లభించును. ఆకర్షణీయమైన ఆఫర్స్ కొరకు ఒక్కసారి విచ్చేయండి. క్రిమ్సన్ క్లబ్, జంక్షన్ రోడ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రింద, నూజివీడు. స్పైకార్ ఫ్యాక్టరీ అవుట్లెట్, జంక్షన్ రోడ్, నూజివీడు. మన నూజివీడులో బ్రాండెడ్ జెంట్స్ రెడీమేడ్స్ లభించు షోరూమ్ స్పైకార్ ఫ్యాక్టరీ అవుట్లెట్. మా వద్ద డెనిమ్, షర్ట్స్, టీ-షర్ట్స్, బాక్సర్స్, బ్రీఫ్స్, వెస్ట్, డియోడ్రెంట్స్ మొదలగు యాక్సెసరీస్ లభించును. ప్రత్యేక ఆఫర్ల కోసం మా షోరూమ్ కి విచ్చేయండి. స్పైకార్ ఫ్యాక్టరీ అవుట్లెట్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రింద, జంక్షన్ రోడ్, నూజివీడు.
ఆరోగ్య హాస్పిటల్స్ నూజివీడు మరియు పరిసర ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. ఆరోగ్య హాస్పిటల్స్ నందు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ దంతేష్ చరసాని ఎండి జనరల్ మెడిసిన్ గారి ఆధ్వర్యంలో ఆరోగ్య హాస్పిటల్ నందు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, 24 గంటలు అత్యవసర వైద్య సేవలు, అత్యాధునిక టెక్నాలజీతో ఐసీయూ, అడ్వాన్స్డ్ లాబొరేటరీ, డిజిటల్ ఎక్స్రే, 2D ఎకో మొదలగు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో కలవు. ఆరోగ్య హాస్పిటల్స్, ఐడిబిఐ బ్యాంక్ ఎదురుగా, జంక్షన్ రోడ్, నూజివీడు. సెల్ 8106791179.